హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారన్న మాట ఓజీ సినిమా కలెక్షన్స్ చూస్తే గుర్తుకొచ్చింది భయ్యా. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాకి యావరేజ్ టాక్ వస్తేనే కలెక్షన్స్ సాలిడ్ గా ఉండేవి. అలాంటిది ఓజీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్స్ తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నాం. కానీ సినిమా డే 1 కలెక్షన్స్ లో సగం కూడా రాలేదు మిగతా 2 రోజుల్లో. దానికి కారణం వర్షాలు ఉన్నాయి, వాంటెడ్ గా కొందరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది సింగిల్ లాంగ్వేజ్ సినిమాని ఇలా ఫ్యాన్స్ అయితే చాలా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి రీజన్స్ అది కాదు. సినిమాకి మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఇప్పటి తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా లేవు. అందులోనూ టాప్ హీరోస్ లిస్ట్ లో ఉండే పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ ఇవి కావు. మరి మ్యాటర్ ఏంటనేది డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని కూడా కొట్టేయండి, మీకు పుణ్యం వస్తుంది. ఇక డైరెక్ట్ గా విషయంలోకి వస్తే ఓజీ సినిమాకి డే 1 కలెక్షన్స్ 154 CR వస్తే ఆ తర్వాత 3 డేస్ కి కలిపి 200 CR వచ్చింది. అంటే నెక్స్ట్ 2 డేస్ లో కనీసం 50% కూడా లేదు. పోనీ సినిమాకి ఏమైనా మిక్స్డ్ టాక్ వచ్చిందా అంటే అది లేదు. మరి ఎందుకు కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే దానికి రీజన్ ఒకటే, టికెట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండడం. మీలో చాలా మందికి ఈ మాట వింటే విసుగు కోపం రావచ్చు, కానీ నిజానికి నిజం ఇదే భయ్యా. సినిమా టికెట్ కాస్ట్ వల్ల సినిమా ఎలా ఎఫెక్ట్ అయ్యిందంటే, ముందుగా ఏ స్టార్ హీరో సినిమా అయినా కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలంటే అది కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా ప్రేక్షకులు కూడా చూడాలి. అలా చూడాలంటే ఆ సినిమా ఎంత బాగున్నా అది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అవ్వాలి. ఇంకొకటి, ఆ సినిమా టికెట్ ప్రైస్ కూడా ఫ్యామిలీస్ ఇంకా మిగతా ఆడియన్స్ అందరూ ఎఫర్ట్ చేసే ప్రైజెస్ లో ఉండాలి. అయితే ఓజీ సినిమాకి ఇక్కడే దెబ్బ పడింది. టికెట్ ప్రైస్ మరీ ఎక్కువేం కాదు భయ్యా, నువ్వు మరీ ఓవర్ గా చెప్తున్నావు అంటున్నారా? అయితే మీకు కొంచెం క్లియర్ గా చెప్తా వినండి. ఓజీ సినిమా ముందు రోజే పేడ్ ప్రీమియర్స్ ని వేశారు మేకర్స్. దాని ప్రైస్ అయితే మరీ దారుణంగా ఆకాశంలో పెట్టేశారు. ఒక్క టికెట్ 800 ఏంటి భయ్యా, దానికి తోడు హాల్లో ఎక్కడ కూర్చున్నా సరే అదే ప్రైస్. నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని చూస్తే చాలా జాలేసింది భయ్యా ఈ విషయంలో. అంటే కేవలం వాళ్ళకి ఉన్న అభిమానాన్ని చాలా దారుణంగా వాడుకున్నారు ఈ ఓజీ కోసం. అయితే ఇక ఆ టికెట్ ప్రైస్ గురించి వచ్చిన వార్తల్ని సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ లో చూసిన నార్మల్ ఆడియన్ అయితే ఖచ్చితంగా దడుచుకుంటాడు. సెకండ్ డేకి ఆ ప్రైజులు ఉండకపోయినా వామ్మో ఈ సినిమా చూడాలంటే మనం బంగారం తాకట్టు పెట్టుకోవాలేమో అన్న ఫీలింగ్ అయితే వెళ్ళిపోతాడు. అయితే ప్రీమియర్స్ చూసిన ప్రతి ఫ్యాన్ అయితే హ్యాపీగానే ఫీల్ అయినా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే సినిమాకి వెళ్ళడు. ఆల్రెడీ 3 షోస్ చూసే అంత కాస్ట్ తో ఒకే టికెట్ పెట్టి సినిమా చూసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఎలా వెళ్తాడు భయ్యా? అదే ఫ్యాన్ సంభవాన్ని స్టేటస్ల్లో స్టోరీల్లో పెట్టుకొని అదే హైని ఫీల్ అవుతాడు. పోనీ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ మళ్ళీ రిపీటెడ్ గా వెళ్తారని అనుకుందాం, కానీ ఆ షోస్ ప్రైస్ ఏమన్నా తక్కువ? అవి కూడా ఇంచుమించుగా 500 ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో అయితే 300 వరకు ఉన్నాయి పార్కింగ్ తో కలిపి. ఇక ఇక్కడే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, ఫ్యాన్స్ లోనే సగం మంది అవుట్. ఇక నార్మల్ ఆడియన్స్ నుంచి ఎక్కడొస్తుంది భయ్యా కలెక్షన్? సరే, మిగతా ఆడియన్స్ విషయం గురించి కొంచెం క్లియర్ గా మాట్లాడదాం. ముందుగా చాలా మంది నార్మల్ ఆడియన్స్ కి ఈ సినిమా అన్న పవన్ కళ్యాణ్ సినిమా అన్న పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గతంలో వచ్చిన బ్రో, హరిహరి వీరమల్లు లాంటి సినిమాలు చాలు. చాలా మంది అయితే పవన్ కళ్యాణ్ సినిమా అనగానే భయపడే స్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్కటని చెప్పలేము, అవి ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే టైం ఎక్కువగా అయిపోతుంది. అందుకని ఆ టాపిక్ ని వదిలేద్దాం. ఫ్యామిలీ ఆడియన్స్ పరిస్థితికి వస్తే ఫెస్టివల్ కి మనీ ఎలా సెట్ చేసుకోవాలన్న కష్టాల్లోనే సగం మంది ఉంటే, ఇంకో సగం మంది పండగ రోజు సినిమాకి వెళ్దాంలే అన్న ప్లానింగ్ లో ఉంటారు. అప్పటికి ఈ టికెట్ ప్రైజెస్ ఇలాగే ఉంటాయని ముందుగానే చెప్పారు కాబట్టి వాళ్ళ లిస్టులో ఈ ఓజీ సినిమా అస్సలు ఉండదు. అవసరమైతే లిటిల్ హార్ట్స్ ని కానీ మిరైని కానీ మళ్ళీ చూస్తారు, కానీ ఓజీ జోలికి మాత్రం పోరు. ఇంకొక విషయం మర్చిపోయాను, ఫస్ట్ కి ఇడ్లీ కొట్టు సినిమా, సెకండ్ కి కాంతార సినిమాలు కూడా వస్తున్నాయి. ధనుష్ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి చాయిస్ అవుతుంది ఒకవేళ ఈ సినిమా టాక్ గనక మంచిగా వస్తే. ఇక కాంతార పైన కూడా మంచి ఒపీనియనే ఉంటుంది జనాలకి, సో ఆ సినిమాకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఓజీ ఈ 200 crores దాటి ఇంకో 100 కోట్లు కొట్టాలన్నా కూడా అది కష్టమే. సరేలే, సినిమాకి ఇదే ఎక్కువ అంటారా? అది తప్పు భయ్యా. సినిమాకి వచ్చిన టాక్, అక్కడున్న హీరో, ఆ హీరో ఫ్యాన్స్ చేసే ఓవర్ యాక్షన్ కి కనీసం ఒక 300 కోట్లన్నా కొట్టాలి కదా మరి.
లేదు పవన్ కళ్యాణ్ గారి స్టామినా కేవలం మాటల్లోనే ఉంటుంది, మిగతా హీరోలతో కంపేర్ చేయడానికి సరిపోదు అని సరిపెట్టుకోవడమేనా? నిజానికి ఇప్పుడున్న కాంపిటీషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఇలా సరిగ్గా డేట్స్ ఇవ్వకుండా సినిమా చేసి ఆ ఫెయిల్యూర్ వల్ల మంచి డైరెక్టర్స్ కెరియర్ ని పాడు చేస్తూ వెళ్తున్నారు. ఇది మీకు కోపం వచ్చే మాట అని నాకు తెలుసు, కానీ నిజాలు ఎప్పుడు అంతే భయ్యా, కష్టంగానే ఉంటాయి. సరేలే, ఇక వేరే హీరోలకి మా పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు అనుకునే వాళ్ళకి నేను చెప్పే మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా నాది ఒకే ఒక్క మాట భయ్యా, ఓజీ సినిమాకి ఇప్పుడున్న కలెక్షన్స్ ఎక్కువే అయినా ఇంకా మంచి కలెక్షన్స్ రావాల్సిన సినిమా. కేవలం టికెట్ రేట్స్ వల్లే పోగొట్టుకున్నారని నా ఒపీనియన్. ఎందుకంటే బాహుబలి, పుష్ప, త్రిబుల్-ఆర్, దేవరా, కల్కి, సలార్ ఇలాంటి సినిమాల లిస్ట్ లో ఓజీ కూడా ఉంటుందని నేను ముందు నుంచి అనుకున్నాను, కానీ అది మాత్రం మిస్ అయిందనే చెప్పాలి. ఇక సుజిత్ సంభవం అని పెట్టిన పేరుకైతే న్యాయం జరిగింది. సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇది ఓజీ సినిమా కలెక్షన్స్ పైన నా ఒపీనియన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.